ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మ? అందరూ ఎలా ఉన్నారు? దేవునికి మహిమ కలుగునుగాక. మహిమకరంగా జీవిస్తున్నాం కదా. నిజంగా దేవుని బిడ్డలరా, మనందరినీ కూడా కాచి కాపాడిన నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని చెప్పినట్లుగా, తర్వాత నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నిజమే, మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి మనకి తోడుగా వస్తుంది. ఈ వాక్యం వినటానికి కొద్ది కాలం లేచి వేగిరపడుతూ నాకు ఈరోజు ఏ వాగ్దానం దేవుడు చేస్తాడనుకుంటా బిడ్డలారా, దేవుడు మనతో చక్కటి మాటను ఈరోజు మాట్లాడుతున్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతున్నాను. 2:26. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దేవునికి స్తోత్రం. ఏంటి? బాలుడైన సమూయేలు, ఒక మంచి సమూయేలు దేవుని వాగ్దానం చేత బలిపీఠం పట్టుకొని ఏడ్చి సంపాదించుకున్న ఆ గర్భము లేదు అని ఎంతమందితోనూ మరి అవమానాలు పొందినటువంటి ఆ స్త్రీ ఎవ్వరి వల్ల కాలేదు, డాక్టర్ వల్ల కానీ ఎవ్వరి వల్ల కాలేదు. కానీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదని తెలుసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించి పొందుకున్న ఆ బిడ్డను దేవునికి సమర్పించింది. అందుకనే సమర్పించబడిన ఆ కుమారుడు ఎంత బాగా ఎదుగుతున్నాడో చూడండి. ఎంత బాగా ఎదుగుతున్నాడు, ఎంత బాగా వర్ధిల్లుతున్నాడు, ఎంత బాగా మంచి పేరు సంపాదించుకుంటున్నాడు. చదువులు వర్ధిల్లట్లేదు, తర్వాత సంస్కారం నేర్పేవాళ్ళు లేరు, చదువు నేర్పేవాళ్ళు లేరు, లేకపోతే మన స్థితిగతులు ఉన్నతులు మనకిట్లా ఉన్నవరా, మనం ఈ స్థితిలో ఉండాలని నేర్పించేవాళ్ళు లేరు. ఎవరు? సమూయేలు నేర్పించేది ఒకటి ఏంటంటే భక్తి జీవితాన్ని మాత్రమే ఆయన నేర్పించగలడు. అలాంటి సమయంలో కూడా ఈ సమూయేలు ఎలా ఎదుగుతుంది, చక్కటి మాట. ఇంకా అంటే ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నాడంట. సమూయేలు ఇంకా ఎదుగుచు యెహోవా దయందు ఫస్ట్ ఎదుగుతూ ఉండగా దేవుని దయ వారి మీద ఉండాలి. అమ్మ, మన పిల్లలు ఎదుగుని కొద్దీ దేవుని కృపలో ఉండాలి, దేవుని దయలో ఉండాలి కదా. మనుషుల దయలో తప్పకుండా ఉంటారు తల్లిదండ్రుల, మనుషులు, మన రక్త బంధువుల ఆశీర్వాదాలు, తర్వాత అనేకుల యొక్క జీవితాల్లో అనేకం ఆశీర్వాదాలు ఉంటాయి. కానీ మన పిల్లలు మాత్రం చక్కగా చెప్తున్నాడు, యెహోవా దయ అందును మనుషుల దయను వర్ధిల్లెను. నిజంగా ఈ రోజుల్లో మన పిల్లలు కూడా చదువులో వర్ధిల్లుతున్నారు, ఉద్యోగాల్లో వర్ధిల్లాలి, తర్వాత మంచి ఆత్మీయ జీవితాల్లో వర్ధిల్లాలి, మరి ఇంకా మంచి వివాహాల్లో కూడా వాళ్ళు వర్ధిల్లాలి. ఎలా వర్ధిల్లుతారంటే దేవుని చేత కన్నీరు కార్చి కన్న ఆ బిడ్డలు ఎప్పుడైనా వాళ్ళు వర్ధిల్లుతారు. తల్లి చేతులు, తండ్రి చేతులు కాదు, మనుషుల చేతులోనంట, దేవుని దయ చేతులు. నిజమే, ఎంత వర్ధిల్లేరమ్మా నీ పిల్లలు, ఎంత ఎదిగారు, చదువుల్లో ఎదిగారు, ఉద్యోగాల్లో ఎదిగారు, వర్ధిల్లారు కదా. దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా? దేవునికి కృతజ్ఞులై ఉంటున్నావా? దేవుని బిడ్డ తల్లిదండ్రులుగా కన్నీరు కారుస్తున్నావా బిడ్డల కోసం? నువ్వు తప్పకుండా నీ పిల్లలు వర్ధిల్లటను చూడబోతున్నావు. నీ పిల్లలు అభివృద్ధిలోనికి రావటం కానీ దేవునిలో పెంచు, దేవునిలో ఇంకా ఎదగాలని పెంచు. ఈ లోకంలో అనగా దేవుని దయ, ఈ లోకంలో ఎంత ఎదుగుతున్నారో ఒదిగించటం నేర్పించు. రెండోది, దేవుని యందు వర్ధిల్లటం కూడా నేర్పించు. ఇలా ఉన్నప్పుడు దేవుడు మనందరినీ, మన పిల్లలను, మనలను దేవునిలో మరి తర్వాత చదువులో తోడయుండి నడిపించి ఇంకా మీ పిల్లల్ని దేవుడు దీవించునుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ కొందనాలు ఉదయకాలం ఎంతమంది బిడ్డలైతే నీ సన్నిధిలో ఎదురు చూస్తున్నారు, వాళ్ళ పిల్లల ఎదుగుదల కోసం, మాకు ఆత్మీయ ఎదుగుదల కోసం ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను దీవించి వారు ఇంకా ఎదుగుతూ నాయన మీ సన్నిధిలో వర్ధిల్లే భాగ్యం దయచేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించి మీ పిల్లల్ని ఆశీర్వదించును గాక.